తెలంగాణ ప్రజలను మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసులను లోతుగా విశ్లేషణ చేయాలని చెప్పని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పని ఈరోజు నేను పోలీసు వారికి కూడా నేను హృదయపూర్వకంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ పత్రికా సమావేశం ద్వారా. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక సందర్భంలో రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కానీ లేకపోతే మిగతా సందర్భాలలో मैं नफ़रत के बाज़ार में मोहब्बत का दुकान खोलूँगा అని చెప్పని అనేక మార్లు చెప్పినారు. ఈర్ష్య, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాల బజార్లలో ప్రేమ దుకాణాలు నేను తెరుస్తా అని చెప్పని ప్రజలను నమ్మించి వంచించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఒక విద్వేషభరితమైనటువంటి కుట్రభరితమైనటువంటి కుతంత్రభరితమైనటువంటి పోలీసులను పాలగాళ్లుగా మార్చుకొని ఒక ప్రైవేట్ ఆర్మీగా రేవంత్ రెడ్డి పోలీసులను మార్చుకొని ఇవాళ ఒక పోలీసు రాజ్యాన్ని ప్రజాపాలన పేరు మీద ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక విషయాన్ని లోతుగా తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా, పోలీసు మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. We have great respect to Indian police service. You are the custodians of the constitution. మీరే లేకపోయినట్టయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి ఉండవు. రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ఒక పోలీసు ఇవాళ దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఫత్వాలకు లోబడి వాళ్ళ పనిచేస్తూ ఒక పాశవికమైనటువంటి ఒక పోలీసు అణచివేతకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నిలువెత్తు దర్పణంగా మార్చినట్టు ఒక వైనాన్ని బీఆర్ఎస్ పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి అన్నారు, when peaceful revolutions are made impossible, violent revolutions will become inevitable అని చెప్పని. నిరసన, ప్రశ్న అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది. దిస్ ఇస్ హౌ ద ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ వర్క్స్. అది తెలంగాణలో కానీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం అమల్లో ఉండాలంటే ప్రశ్న ఉండాలా, నిరసన ఉండాలా. అవి రెండు లేకపోతే హిట్లర్ రాజ్యం అన్నట్టే. ఇవాళ తెలంగాణలో ప్రశ్నించడానికి హక్కు లేదు, నిరసన తెలపడానికి హక్కు లేదు. ప్రశ్నించే గొంతుకలను పాశవికంగా ఇవాళ అడ్డదిడ్డమైనటువంటి ఒక కేసులు పెట్టి ఇవాళ పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా మారి దాదాపు 5,000 పైచిలకు కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఎక్కడ పడితే అక్కడ పెట్టినారు. ఇది ప్రజాపాలన అంటారా, ప్రజాస్వామిక పాలన అంటారా? దీన్నే నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అంటారా? ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి లోతుగా ఆలోచించాలా, విశ్లేషించాలా. రేవంత్ రెడ్డి వాళ్ళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేడు, అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఒక విషయాన్ని దయచేసి తెలంగాణ సమాజం గుర్తెరగాల అని చెప్పని నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో చూడటానికే జుగుప్స కలిగించింది నాకు. చిన్న అబ్బాయి ఆయన, ఇది డాక్టర్, యంగ్ డాక్టర్. ఆ చిన్న యంగ్స్టర్ ఎమ్మెల్యే అయితే మేమంతా, నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా, చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను. ఆయన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు, బ్యానెట్ మీద కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానెట్ పైన కూర్చొని సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు. నాకు తెలిసి ఒకానొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ పట్వారీలైనటువంటి ఒక శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు. ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికో, లేకపోతే లోపలున్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోరా, కొట్టకురి అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నికార్సైన పోలీస్ ఆఫీసర్ను, ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ట్రాన్ పిలిచిండు. బ్యానెట్ దిగుతలేడు, సిఐ అక్కడే ఉన్నాడు.
నువ్వు పీడీ యాక్ట్ పెట్టు, నువ్వు టాడా పెట్టు, పీడీ యాక్ట్ పెట్టు, అరెస్ట్ చేయి, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని ఫత్వా జారీ చేస్తాడు. జీ హుజూర్ అని చెప్పని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఏం పాలన రేవంత్ రెడ్డి ఇది? ఏం పాలన ఇది? ఎక్కడికి దిగజార్చినావు పోలీస్ వ్యవస్థ అని చెప్పొకసారి. ఎక్కడికి దిగజార్చినావు? తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్యూట్ కొట్టేటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక సంస్థను ఎంతగా దిగజార్చినావు రేవంత్ రెడ్డి చెప్పు, నువ్వు హోంమంత్రిగా ఉండి. నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. వాట్ ఈజ్ ఈ డూయింగ్ రేవంత్ రెడ్డి? యూ టెల్ మీ. మనస్ఫూర్తిగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత అంత అద్భుతమైనటువంటి ఒక దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఒక టెక్నాలజీతో, సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే, అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో, టెక్నాలజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే, దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా, ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా. మీరు చెప్పండి మీడియా మిత్రులారా, మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఐ వాంట్ యూ టు హైలైట్ దిస్. ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో? పబ్లిక్ పాలసీ రివ్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పోలీసులు అజమాయిష్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే పోట్లే ముఖ్యమంత్రిగా, చెంచగాళ్ళంతా ఎంబడిపోతారు. ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టాలా, చెంచగాళ్ళకి సెల్యూట్ కొట్టాలా? వాట్ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇస్ దిస్? వాట్ ఎ ఫాల్ ఆఫ్ పోలీస్. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టి, ముఖ్యమంత్రి ఎంబడొచ్చే చెంచగాళ్ళకి సెల్యూట్లు కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇవాళ, అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ అది. బట్ క్రిమినల్స్ అంతా అందులో ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడిపోయి అడ్డాగా మారుస్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. నేను ఒట్టి ఆరోపణలు చేయట్లేను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సర్టన్ డేటా. ఈ మాట చెప్పడానికి నేను సర్టన్ డేటా చెప్తా ఉన్నాను. ఇవాళ 2024లో సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లోడెడ్ బై 43.33%. 25,184 కేసులు కేవలం 11 నెలల కాలంలో, అంటే జనవరి 1924 నుండి నవంబర్ 2024 వరకు దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. 43% పెరిగిపోయింది. సిగ్గుండాలా ముఖ్యమంత్రి గారికి. ఆ హోంశాఖను రివ్యూ చేయకుండా కేవలం సోకులకు సెల్యూట్లు కొట్టించుకోవడం కోసం, కాన్వాయిలు నడిపించుకోవడం కోసం, పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్లను ఆపిచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బారాతులు తిరిగినట్టుగా రోడ్ల మీద తిరగడం కోసం పోలీసును వాడుకుంటున్న ముఖ్యమంత్రి గారు, can you answer why there is an upsurge in cyber crimes, that to a 43% only in 11 months in 2024? ఇప్పటిదాకా తీస్తే ఇంకెంత పెరిగిందో లెక్కలేదు. ఈ సైబర్ క్రైమ్స్ పేరు మీద రిపోర్టెడ్ లాస్ 1000 కోట్ల, దగ్గర దగ్గర 900 నుండి 1000 కోట్ల రూపాయలని చెప్పని అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఘనాపాటి హోంమంత్రిత్వ శాఖను చేసిన ఒక పని. ఇకపోతే దొంగతనాలు, 29,709 దొంగతనాలు 11 నెలల్లో. బిజినెస్ ఫ్రాడ్ 25,995. దీనికి పోగా సోనియా గాంధీ గారు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అధికారం చెలాయిస్తూ మహిళల పట్ల ఆయన ప్రభుత్వం ఎంత హేయభావంతో ఉంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే, క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ రోజ్ బై 4.8%, 19,922 in 11 months of time in 2024. Shame on you, Mr. Revanth Reddy. Unfortunately, I had to also say shame on police Telangana. దానితో పాటుగా రేప్స్ 28.94% రేపులు పెరిగినాయి. అంటే దాదాపు 11 నెలల కాలంలో ప్రతిరోజు 8 రేపులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క హోంమంత్రిగా కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనాపాటి విజయం. ఒక పక్కన కేసీఆర్ గారేమో ఆడవాళ్లపై కన్నెత్తి చూస్తే గుడ్లు బీకేస్తా అన్న ముఖ్యమంత్రి నుండి అధికారం చేజిచ్చుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళ 11 నెలల కాలంలో 24లో ప్రతిరోజు 8 రేపులు సాధించినాడు. కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్ రోజ్ బై 26.92%. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ ఇంక్రీజ్డ్ బై 13.3%.
ఇది రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటిది. హైదరాబాద్లో క్రైమ్ రేట్ 41% ఇంక్రీజ్ అయింది. సైబరాబాద్లో క్రిమినల్ కేసెస్ 65% ఇంక్రీజ్ అయినాయి. ఇది చెంపపెట్టు లాంటి డేటా ఇది రేవంత్ రెడ్డి గారికి. అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అహంకారం అన్నీ కలగలిపి ఒక కిరీటం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లెక్క ఇవాళ హోంమంత్రిత్వ శాఖను నెరపుతూ ఇవాళ సాధించిన విజయం ఏంటి అంటే డిక్లైన్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ద పోలీస్ అథారిటీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు బానిస లెక్క మీరు ఉంటున్నట్టు ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. You're not questioning Revanth Reddy. How can he enter into command control center and then conduct his political theatrics? పోలీసింగ్ కోసం నిర్మించిన ఒక భవనంలో పొలిటికల్ థియేట్రిక్స్ చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పని డీజీపీ గారు చెప్పాలా, చీఫ్ సెక్రటరీ చెప్పాలా? వాళ్ళు చెప్పట్లేరు. సరే, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి ఇట్లా ఉంటే నేను ఒక మాట చెప్తా ఉన్నా. నిన్న అదే మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. వాళ్ళ అబ్బాయి రోహిత్ రావు మెదక్లో శాసనసభ్యుడు, ఆయన గురించే చెప్పిన ఇంతకుముందు బ్యానెట్ మీద కూర్చొని ఏం తతంగం చేసిందని చెప్పని గుండాగర్ది గుండాయిజం చెలాయిస్తూ ఉన్నారు, రౌడీజం చెలాయిస్తూ ఉన్నారు. అడ్డుకున్నటువంటి ఒక బీసీ యాదవ్ బిడ్డ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు. కొంత నీతి నిజాయితీ కలిగినటువంటి నోట్ల మీద మాట రానటువంటి ఒక మంచి సిన్సియర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు. రేవంత్ రెడ్డి గారు కనబడతలేదా? ఇది ఈ గుండాగిరి కోసమైనా నువ్వు హోంమంత్రిత్వ శాఖను నీ దగ్గరే పెట్టుకున్నావు? ఈ గుండాగిజం, ఈ రౌడీజం కోసమే నీ దగ్గర పెట్టుకున్నావా? ఇట్లా ఒక రకంగా ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 5,000 కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన సోషల్ మీడియాలో ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఒక నెపంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నట్టు ఒక పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, మహా టీవీ కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ దాడి రైటా రాంగా, నౌ ఇట్ ఇస్ సబ్జుడైజ్ మ్యాటర్ అండ్ దెన్ కోర్ట్ విల్ డిసైడ్. బట్ పోలీసుల దుర్మార్గం ఏంటో నేను మీడియా మిత్రులను దయచేసి కొంచెం మానవత్వంతో మీరన్నా హైలైట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గెల్లు శ్రీనివాస్ని అరెస్ట్ చేసిండ్రు అంటే విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు, అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడటానికి పోయిండు కాబట్టి నువ్వు అరెస్ట్ చేసినావు, కేసు పెట్టినావు. ఇంట్లో ఉన్న భార్య పేరు మీద గెల్లు శ్రీనివాస్ భార్యను A25గా పోలీసులు దాంట్లో ఇంప్లికేట్ చేసినారంటే ఏం రాజ్యం రేవంత్ రెడ్డి గారిది? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా నాకు బాగా గుర్తు. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ విజువల్స్. మీరు కొడంగల్లో ఎన్నిక జరుగుతున్నప్పుడు, మీరు శాసనసభకు పోటీ చేస్తున్నప్పుడు, మీరు ఓడిపోయినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నా కళ్ళలో ఉన్నాయి ఇప్పటికి కూడా. పోలీసులు ఏదో మొత్తానికి మీ బెడ్రూమ్లోకి వచ్చిందని చెప్పని తతంగం గొడవ చేసినారు. నాకు బాగా గుర్తు. మీ ధర్మపత్ని గారు, సోదరి గీత గారు ఇంకా వచ్చి గట్టిగా ప్రొటెస్ట్ చేసినారు ఆయన. బట్ దెర్ వాజ్ నో కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ హర్. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, అది రైటా రాంగా, కోర్ట్ ఈస్ టేకింగ్ కేర్ ఇట్స్ ఓన్ కోర్స్. గీత గారి మీద కేసులు పెట్టలే అప్పుడు. బట్ ఇవాళ గెల్లు శ్రీనివాస్ ఒక బీసీ బిడ్డ, చిన్న బిడ్డ, నోట్లే నాలుక లేదు కాబట్టి అని చెప్పని ఒక శ్రవంతి అని చెప్పని అమ్మాయి పేరు శ్రవంతి ఏదో ఉన్నది, A25గా కేసు పెట్టినారు. డూ యూ థింక్ ఇట్స్ రైట్ సార్? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది రైటా చెప్పండి? ఇంట్లో నా భర్తను అరెస్ట్ చేస్తేందుకు వస్తే భార్య ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్, నా భర్త ఏం తప్పు చేసిండని అని చెప్పని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, లేదా అడిగే ప్రయత్నం చేస్తారు. అడిగిన పాపానికి ఆ అమ్మాయిని కూడా నువ్వు కేసులో ఇంప్లికేట్ చేయటమే కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని రోజు ఆ అమ్మాయిని నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని బెదిరిస్తున్నారు అంటే ఎంత నీచత్వానికి పాల్పడతావు నువ్వు. ఆ రోజు నీ బెడ్రూమ్లోకి వచ్చి పోలీసులు వచ్చిండ్రు అన్నప్పుడేమో తప్పైంది. ఇవాళ నువ్వు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బెడ్రూమ్లోకి పోతావు, భార్యల పైన కేసులు పెడతావు, పిల్లల పైన కేసులు పెడతావు, తప్పుడు కేసులు పెడతావు. ఇదేం న్యాయం మరి? అంటే అది అన్యాయం అని చెప్పని నువ్వు సర్టిఫికేట్ ఇస్తూ మరి నువ్వు కూడా అన్యాయానికి పాల్పడతావా? అండ్ వన్ మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై అదర్ మిస్టేక్, ఇఫ్ ఎట్ ఆల్ దట్ వాజ్ అ మిస్టేక్. ఏం డెమోక్రసీ ఇది? ఏం రాజ్యాంగం ఇది? నువ్వు రాజ్యాంగ నిబద్ధతతో పరిపాలన కొనసాగిస్తా, నేను ప్రజాపాలన, నేను డెమోక్రసీ, నేను రాజ్యాంగం పట్టుకొని ఊరేగుతా, ప్రజలను మభ్యపెడతా అని చెప్పని ఇంట్లో ఉన్న భార్యలను కూడా నువ్వు కేసుల్లో ఇంప్లికేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత పిరికోడివో నాకు అర్థం కావట్లేదు. యూఆర్ ఇంటిమిడేటింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. నీ దమ్ముంటే వాళ్ళతో కొట్లాడు,
కొట్లాడతారు, పిల్లలు కొట్లాడతారు, కేసులకు పోయి కోర్టుల చుట్టూ పోతారు, ఇంకేదో చేస్తారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇంప్లికేట్ చేస్తా ఉన్నావు? శశిధర్ గౌడ్ కదా. మీరు ఇది ఇంక నోటితో నవ్వాలనా ఇంకా దేంతో నవ్వాలనో నాకు అర్థం కావట్లేదు. నేను కొంచెం కోపం వస్తే ఆ మాట కూడా అంటుంటే దాన్ని అనలేకపోతున్నాను నేను. ద సిన్ కమిటెడ్ బై శశిధర్ గౌడ్, పాపం ఏం చేసిండు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని రీట్వీట్ చేసిండండి. రీట్వీట్ అండ్ మెనీ టైమ్స్ ఎక్స్పోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రీట్వీట్ ఈజ్ నాట్ అన్ ఎండార్స్మెంట్ అని చెప్పని అంటారు. రీట్వీట్ సంబడి ఈజ్ రీట్వీట్ చేసిన 17 రోజులు జైల్లో ఉంచింది. విడిపించాలని చెప్పని కోర్టులో అడ్వకేట్లు అంతా ప్రయత్నం చేసిండ్రు, బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే మళ్ళీ ఇమీడియట్గా రామగుండంలో ఇంకో కేసు పెట్టిండ్రు, లోపల వేసి పడేసిండ్రు. కేసు పెట్టింది ఎవరా అంటే కానిస్టేబుల్. నేను అడుగుతా ఉంది వాళ్ళ, వై ఇస్ దట్ దర్ ఇస్ అన్ అప్సర్జ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అండి? ఇతిరిగా మహిళల పట్ల అత్యాచారం అయితే పోలీసులకు దమ్ము లేదు, సైబర్ క్రైమ్స్ పెరిగితే దమ్ము లేదు, దొంగతనాలు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు, బిజినెస్ థెఫ్ట్స్ అండ్ ఫ్రాడ్స్ జరిగితే పట్టుకునే దమ్ము లేదు, రేపులు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టిండ్రు అని చెప్పని వాళ్ళను అరెస్ట్ చేస్తుండే పరిస్థితి. దిస్ ఇస్ నాట్ అంబేద్కర్స్ డెమోక్రసీ. ఇది అంబేద్కర్ డెమోక్రసీ కాదు, నాకు తెలిసిన రాహుల్ గాంధీ డెమోక్రసీ కూడా కాదండి ఇది. దిస్ ఇస్ నాట్ రాహుల్ గాంధీస్ డెమోక్రసీ ఆల్సో. అంతో ఇంత నాకు ఆయన గౌరవం. సమ్మన్ హూ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఆయన డెమోక్రసీ కూడా కాదు ఇది. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం అణచివేతే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక వైఖరికి పాల్పడతా ఉన్నారు. మీరు చూడండి మిత్రులారా, లగచర్లలో ఏ రకంగా రైతులకు బేడీలు వేసి దాష్టికాలకు పాల్పడ్డారు. ఇది రేవంత్ రెడ్డి గారి మెడల్స్, ఇవి గోల్డ్ మెడల్స్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ ఎఫిషియన్సీ. ఇవి పట్టాలు, పద్మశ్రీ అవార్డులు ఇవి రేవంత్ రెడ్డికి. పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులు రేవంత్ రెడ్డి గారికి ఇవి. ఎంత దుర్మార్గం. పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం పైన ఇది దాడి. కొల్లాపూర్లో గుండా గర్ది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన గుండా గర్ది. ఇక ఇట్లా మేము ఫిర్యాదులు చేసుకుంటూనే పోతుంటాం. డీజీపీ ఇంతకుముందు ఆయన ఎవరు రవిగుప్తా గారు ఉండే, నో యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఇది రాము యాదవ్ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఒక బీసీ బిడ్డ దాడి. తిరుమలగిరిలో చిన్న టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే రైతుల పక్షాన గ్యాదర్ కిషోర్ గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, వారిపైన టెంట్ పైన దాడి. భూపాల్ రెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు, వారిపైన పార్టీ కార్యాలయం పైన దాడి. సిరిసిల్లలో కేటీఆర్ గారి యొక్క ఆఫీస్ పైన దాడి. ఖమ్మంలో రైతుల పక్షాన నిలబడదామని చెప్పని, వరద బాధితులకు సహాయం అందించడానికని చెప్పని వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి కాన్వాయ్ పైన దాడి. ఇదేం గుండా రాజ్యమయా? ఇదేం రౌడీ రాజ్యం? దమ్ముంటే ప్రజలకు శాంతి భద్రతలు అందించండి, దమ్ముంటే మహిళల పట్ల పెరుగుతున్న రేపులు నరికట్టండి, దమ్ముంటే మహిళల కిడ్నాపింగ్ నరికట్టండి, దమ్ముంటే దొంగతనాలు నరికట్టండి, సైబర్ క్రైమ్స్ నరికట్టండి. కానీ సైబర్ క్రైమ్ అనగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలా, హత్యలు చేయాలనేటువంటిది ఎంతవరకు న్యాయము అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈజ్ రీడిఫైనింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద పోలీస్. పోలీస్ ఈజ్ మెంట్ ఫర్ regulating the law and order, implementing the constitutional Indian Penal Code. దాన్ని పక్కన పడేసి వాళ్ళ ఒక కొత్త జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవాళ ఏమైనా రాస్తున్నాడేమో అర్థం కావట్లేదు. నేను ఒకటి ఇవాళ విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డి గారికి. నీకు చేత కాకపోతే ఆ హోంమంత్రిత్వ శాఖ ఇంకెవరికన్నా ఇవ్వు. నీకు బిజీ ఉన్నావు నువ్వు, రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్లు, పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని తిట్టాలి అదొక పని, కేటీఆర్ గారిని తిట్టాలి అదొక పని, హరీష్ రావు గారిని తిట్టాలి అదొక పని, ఇష్టం వచ్చినట్టు బురద జల్లే రాజకీయాలు చేయాలి. కాబట్టి నీకు ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ చేసే తెలివి లేదు కాబట్టి, టైం లేదు కాబట్టి కనీసం వేరే వాళ్ళకన్నా ఇవ్వ. దామోదర రాజ నరసింహ గారికి బాగా ఇంట్రెస్ట్ హోంమంత్రి శాఖ మీద, ఆయనకన్నా ఇవ్వు. మరి ఆయన ఏమైనా చేస్తారేమో. నీకు చేత కాదాయే
నువ్వు కుట్రపూరితంగా పరిపాలన కొనసాగిస్తావు, మొత్తం హోంమంత్రి మంత్రిత్వ శాఖలో రివ్యూస్ ఉండవు, ఇవాళ పోలీసులను నీకు ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ తప్పుడు దందాలకు పాల్పడతా ఉన్నావు. నేను చివరిగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇచ్చోటి కర్మ ఇచ్చోటే అని చెప్పని అంటారు, ఏదో పాట కూడా ఇచ్చోటి కర్మ ఇచ్చోటే అనేది వస్తూ ఉంటుంది కదా మహాభారతంలో. పోలీస్ వాళ్ళు కూడా దయచేసి ఆలోచించాలా. సిట్ పేరు మీద నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తూ ఉన్నారు ఇవాళ. సిట్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్, ద ఎంటైర్ ఎంక్వైరీ ప్రాసెస్ ఇల్లీగల్. పారదర్శకత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని వాళ్ళ పెంపుడు పుత్రికలైనటువంటి ఒక మీడియా సంస్థల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి జప్పించి పార్టీ పైన బురద జల్లుతూ ఇవాళ ఒక చిల్లర రాజకీయానికి పోలీస్ యంత్రాంగం పాల్పడుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైనా కావచ్చు, మాకు కూడా రాసుకుంటాం కదా. ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయితే ఇవాళ కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కొంతమంది ఆఫీసర్లను ఎట్లయితే వేధిస్తున్నాడో, మీరు ఇవాళ చేస్తున్న తప్పిదాలకు తప్పనిసరిగా మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు కదా. మూడేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతాడు కదా, మళ్ళీ కొత్త అధికారం వస్తుంది కదా, మీరైతే సర్వీస్లో ఉంటారు కదా. విల్ యూ నాట్ బి అకౌంటబుల్? ఈ మాట అన్నందుకు నన్ను కూడా 3 ఏళ్ళు జైల్లో పెడుతుండొచ్చు, బట్ తర్వాత యూ బీ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్. మీ కాన్షియన్స్ కన్నా అకౌంటబుల్ ఉండండి. మీరు మీ కాన్షియన్స్, మీ ఆత్మ కన్నా అకౌంటబుల్ ఉండండి. మీరు భారత రాజ్యాంగానికి అకౌంటబుల్ లేకపోయినా మీ ఆత్మ కన్నా అకౌంటబుల్ ఉండండి. రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలుగా మారి సిట్ పేరు మీద, టెలిఫోన్ ట్యాపింగ్ల పేరు మీద అడ్డమైనటువంటి ఒక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఇవాళ కొన్ని మీడియా సంస్థలు నాటకాలు ఆడుతూ ఉంటే ఎందుకండి మహా టీవీ మీద కేసులు పెట్టారు? మీరు మహా టీవీ పైన దాడి జరిగింది అని చెప్పని కేసు పెట్టినారు, కానీ మహా టీవీ తప్పుడు ప్రచారం చేస్తే కేసులు ఎందుకు పెట్టాను? రీట్వీట్ చేస్తే శశిధర్ గౌడ్ జైలుకి ఎట్లా పోవాలా? ఒక తప్పుడు తమ్మునేలు పెడితేనేమో ఇది మీరు డిఫమేటరీ కేసు అండి, డిఫమేషన్ సూట్ వేసుకోండి అని చెప్పని, డిఫమేటరీ సూట్ వేసుకోండి అని చెప్పని పోలీసులు అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు. మరి అదే డిఫమేటరీ సూట్ వేసుకోండి అని చెప్పని ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే శశిధర్ గౌడ్ పైన తప్పుడు కేసు పెట్టినరో, దిస్ డస్ నాట్ ఫాల్ అండర్ ఐటీ యాక్ట్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారత న్యాయ సంహిత, దిస్ ఫాల్స్ అండర్ డిఫమేటరీ స్టేట్మెంట్. కాబట్టి మీరు డిఫమేటరీ కేసు వేసుకోండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? మహా టీవీకి ఒక న్యాయం ఎందుకు ఉండాలా? శశిధర్ గౌడ్కి ఒక న్యాయం ఎందుకు ఉండాలా? గెల్లి శ్రీనివాస్ యాదవ్ భార్యకు ఒక న్యాయం ఎందుకు ఉండాలా? సంబంధం లేనట్టుగా మహిళలను ఇష్టం వచ్చినట్టుగా తమ్నేల్స్లో చూపెట్టి వాళ్ళను ఆత్మన్యూనత భావంలో నెట్టేసి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఒక ఛానల్ పైన కేసులు ఉండవట. ప్రశ్నించడానికి వెళ్ళిన ఒక విద్యార్థుల పైన, విద్యార్థుల భార్యల పైన తప్పుడు కేసులు పెట్టారట. ఇది ఎట్లా న్యాయం అయితే చెప్పండి? లా ఈజ్ ఈక్వల్, దిస్ అగైన్స్ ద కాన్స్టిట్యూషనల్ నార్మ్స్. ప్రియాంబుల్కి వ్యతిరేకం ఇది. పెడితే అందరి మీద పెట్టండి, పెట్టకపోతే ఎవరి మీద పెట్టకండి. ఈ సెలెక్టివ్ పోలీసింగ్ ఏంటి? సెలెక్టివ్ సపరేషన్ ఏంటిది? దిస్ ఇస్ అగైన్స్ ద డెమోక్రసీ. నేను దయచేసి నాకు ఇవాళ బాధ అనిపిస్తుంది, పొద్దుగాల ఆలోచిస్తాను ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటాను చెప్పండి. ఒక మంచి మామిడి తోట ఉంటుంది, బాగా కష్టపడి ఒక రైతు జబర్దస్త్ మామిడి తోట పెట్టి మంచి కాతకొచ్చినాయి, అన్ని పండ్లన్నీ మామిడికాయలన్నీ ఎలాడుతున్నాయి, కాతకొచ్చింది. ఏదో కారణం చేత ఆ తోటమాలి తప్పుకున్నాడు. కోతికి ఆ తోట నొప్పజెప్పితే ఆ పండ్ల పరిస్థితి ఎట్లుంటుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఒక ఆర్థిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, లా అండ్ ఆర్డర్ విధ్వంసం. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది బజారు భాష మాట్లాడి ప్రతిపక్ష పార్టీల పైన దాడి చేస్తూ ఇవాళ ఒక డిఫ్లెక్షన్ పాలిటిక్స్, అటెన్షన్ డిఫ్లెక్షన్ పాలిటిక్స్. ఏమనంటే పోలీసులతో కేసులు పెట్టేయటం. నేను పోలీసు వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యు ఆర్ నాట్ ద కస్టోడియన్ ఆఫ్ రేవంత్ రెడ్డి, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దయచేసి మీరు ఆత్మసాక్షిగా భారత రాజ్యాంగ నిబద్ధతతో పనిచేయండి. ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి అదిరిచ్చి బెదిరించి బీఆర్ఎస్ గొంతు నొక్కాలనుకుంటే, కేసీఆర్ గారు గొంతు నొక్కాలనుకుంటే, కేటీఆర్ హరీష్ రావు గారు గొంతు నొక్కాలనుకుంటే పప్పులో కాలేసినట్టు అనే విషయాన్ని దయచేసి పోలీసు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, నేను అంబేద్కర్ గారు రాసిన ఒక మాట చెప్తూ నేను ముగిస్తా. మహాత్మా గాంధీ అంటారు, ద పోలీస్ ఆఫ్ ఎ ఫ్రీ ఇండియా మస్ట్ బి ద ప్రొటెక్టర్ ఆఫ్ ద వీకెస్ట్, నాట్ ద వెపన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ద పోలీస్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ద ప్రొటెక్టర్ ఆఫ్ ద వీకెస్ట్, నాట్ ద వెపన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. అన్ఫార్చునేట్లీ ఇవాళ తనకు తాను దుర్యోధనుడంత బలవంతుడు అనుకుంటున్న రేవంత్ రెడ్డికి రక్షకులుగా మారిపోయి ఇవాళ
ప్రశ్నిస్తున్నటువంటి ఒక గొంతులపైన, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ఒక కార్యకర్తలపైన ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ఒక రౌడీ రాజ్యాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు నెలకొల్పడానికి పోలీసులు దయచేసి మీరు సహకరించకండి. థ్యాంక్ యూ.